దేవుడా, ఈ ఎదవని కరెక్ట్ దారిలో పెట్టు. అలా చేస్తే బిగ్ గుండి కొట్టించి బొట్లు పెట్టిస్తా. ఫోన్ చేసి గంట అవుతుంది, రెస్పాన్స్ కూడా లేదు. నా కర్మ. నువ్వే చూసుకో. రేయ్, నువ్వు కుక్క కన్నా హీనం రా. నువ్వు అసలు ఎందుకు బతుకుతున్నావో కూడా నాకు తెలీదు. నీకెందుకు రా లవరు? ఊసిందారా? ఇవన్నీ మామూలే అన్న. సిగరెట్ దాదామని పిలిచి గంట సేపు అయింది, సపోర్ట్ చేస్తలేవు. డబ్బులు లేకే కదన్నా నిన్ను పిలిచింది. మారవరా? నేను మారితే నువ్వు కూడా మారిపోతావు అన్నా. ఓ నా పొడికాడికి సిగరెట్ తాగిపోతాను లేబోయ్. పోయి తాపా. వాసన రాదా? నోట్లోన సోంపు వేసుకొని వెళ్తాను. నీకేదైనా ప్రాబ్లమా? పోయి తేపా. ఎంతసేపా వెలిగి? అన్న ఈ ఫోన్ చేస్తాను, పట్టుకో పట్టుకో పట్టుకో. హలో చిట్టి. కాల్ కట్ చేస్తే మళ్ళీ కాల్ చేయాలని తెలీదా? అంటే నిన్నే రీఛార్జ్ అయిపోయింది. మరి చెప్పి సావచ్చుగా. అంటే అది చెప్పే లోపే నువ్వు కట్ చేసావు ఫోన్. ఎక్కడున్నావు ఇప్పుడు? పక్కనే. పక్కనంటే ఎక్కడా? పక్కనే అంటే మా అన్నయ్యతో ఉన్నాను. నువ్వు రీఛార్జ్ చెయ్యి, అలా పుచ్చేస్తాను. అమ్మో లేట్ అయిపోయింది, ఎక్కేద్దేమో. సారీ, కొంచెం లేట్ అయింది. అసలు జీవితంలో ఎప్పుడైనా టైంకి వచ్చినావా నువ్వు? కోపం కాకు, వచ్చాను కదా, వెళ్దాం పదా. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయ్యి 20 నిమిషాలైంది. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. మరి ఎందుకు రమ్మన్నవే? ఈ కోసం ఎండలో కుక్కలా పరిగెట్టుకుని వచ్చాను తెలుసా? అయితే ఓ పని చెయ్యి. ఏంటి? ఎట్లొచ్చావో అట్లనే పో. ర్యాపిడో బుక్ చేయతే వెళ్ళిపోతాను. నీ అబ్బాయి ఏడ తిరుగుతున్నావు రోడ్ల మీద? ఇదన్నా ఊసిపోతాను. సిగ్గు లేదురా? పైసలు ఇవ్వాలని తెలియదు ఆ టైంకి. ఏమైందన్నా? ఏమైతే నీకెందుకు గోతురా ఇది? అన్న నా పిల్లన్నా. ఆ పిల్లకి తెలియదు అరా నువ్వు బిచ్చం ఎత్తుకుంటావని? తెలుసన్నా. వీనికి ఎట్లా పడ్డావమ్మా నువ్వు? వాడు ముస్తుడే గాని మంచోడన్నా. పైసలు మాయ కాడ మస్తున్నాయి. వాని కాడ ఉంటేంది లేకపోతేంది. అబ్బో, నువ్వు కడతావు పైసలు మరి? కట్టను. అన్నా ప్లీజ్ అన్నా. ఈ పిల్ల కోసమే అరా పైసలు తీసుకున్నావు? అవునన్నా. నా కోసం తీసుకున్నాడేంది? నీ బర్త్డేకి రింగ్ కొనియాలని చెప్పి 30,000 అడుక్కున్నా కాడ ఇచ్చిండా రింగు? నాకు ఇయ్యలే. చూసావన్నా? నేను చంపక్కర్లేరా, గిదే నీ బొక్క బొక్క నీళ్ళు వచ్చేటట్టు. నువ్వు నీ మొహంలో చెప్పు. హలో అమ్మ తల్లి, పాపం పోయిందా? ఇంకెవరికి ఇచ్చావు? రింగు అసలు ఏం జరిగిందంటే, నా కోసం అప్పు చేసావు అనుకున్నా. నీ కుక్క బుద్ధి చూపించావు కదరా. అరే విశ్వ, నీకు అసలు విశ్వాసమే లేదు. అసలు పురుగులు పడిపోతావురా నువ్వు. అదో ఊరికే కుక్క కుక్క అని కుక్కలా ముత్తుకుంటావు గుంటకనా? చెప్పింది నేను. అసలు రింగు కొందామనే వెళ్ళాను. ఏమైందన్నా మామూలు గెట్టు? ఓయ్ ఇన్నే ఇంకా సావాలే లేరా? ఏటైందే? అరే జాబ్ పోయిందిరా నాది. జాబ్ పోతే ఏటైందన్నా? జాబ్తో పాటు నా పొరి కూడా పోయిందిరా. అర్థం కాలే. అరే అది నా పైసలు చూసి లవ్ చేసిందిరా, నన్ను కాదురా. అన్నా మామూలు గట్టకన్నా చూడలేకపోతాను. అరే నీకు నా బాధ తెలియదురా. నీ పొరి కూడా నిన్ను వదిలేసిపోతే అప్పుడు తెలుస్తుందిరా నా బాధ. ఏయ్ నువ్వు అసలు అన్నవేట్రా? నా గుంట నేను ఇడిపోవాలని సాపనర్ తల్లెడతావా? లోపల బాధ అవుతుందిరా, నీకు అర్థమైతే లేదురా. సరే అన్న, నాకు అక్కడ 30,000 ఉన్నాయి. ఈ 30,000 తీసుకొని 2 నెలలు ఎలాగోలా బతికే కదా, తర్వాత జాబ్ తెచ్చుకో. ఏయ్ దేవుని మీద అదే జరిగింది. ఫోన్లే, మంచి పని చేసావు. మరి పూర్తిగా అనుకున్న కుక్కలతోనే నక్కలతోనే పొలుస్తావు కుక్క. సారీ రా. సర్లే కానీ ఓ ముద్దు ముచ్చుకదాం. చెప్పు తీసుకొని కొడతా. కట్టించుకుంటారు దా. ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేకపోతే నాకెందుకు చెప్తాను? తిన్నది అరక్క నీకు చెప్పా. అరగనంత ఏడు తిన్నావు. ఫోన్ పెట్టరా నువ్వు ఫస్ట్.
అమ్మ గంటకనా ఇదా వత్తన్ను రెడీగుండు ఇయ్యాల జాతరే. నువ్వు పీకేదేం లేదు కానీ మూసుకొని జల్దిరా. సరేలే వత్తన్ను. చూసావా ఎంత ఫాస్ట్గా వచ్చాను. ఏడ్చాలే లోపల రా. పొద్దున్న రిఫర్ చేస్తా డోరే చేస్తా. ఈసేరా. ఏంటిది ఇంక పిల్లి సైలెంట్గా ఉంటుంది. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నువ్వే కదే ఇంట్లో ఎవరు లేరు అని ఇంటిచ్చావు. అలా చెప్తే కానీ నువ్వు రావు కదా. సరే ఇప్పుడు వచ్చాను కదా చెప్పు. నువ్వు త్వరగా వెళ్ళి లోపల దాక్కు. మీరేంటన్నా ఇక్కడ? నువ్వేందా మేడున్నావు? అంటే బారాన లేడా? మా డాడీ కోసం వచ్చారా? అప్లోడ్ వచ్చేటి లాన కూడా చేసేయడం. బానన్న కూతురు నువ్వు లేడా? బానన్న బానన్న ఏడా అమ్మ అన్న ఇంట్లో? ఆ, లేరండి, బయటికి వెళ్ళారు. రావడానికి ఒక గంట పడుతుంది. వెయిట్ చేసతి. అరే నువ్వు టెన్షన్ ఏం పడకమ్మా. ఆ లోఫర్ గా లవ్ చేస్తున్నట్టు నేనేం చెప్పాలి మీ అయ్యకి. టెన్షన్ పడకు. ఎవరు లేరమ్మా ఇంట్లో? మీరే చూసారుగా బ్రో, ఎవరు లేరు. లేరంటావు అయితే. అక్కడ దాచుకున్నాడు ఎవడు మళ్ళా? అరే బయట రారా నా పట్ట. నువ్వు ఏదో రోజు ఇసంటే మామూలు ఇరుక్కునే చచ్చిపోతావురా. మంచి సావు రాదురా నీకు. నువ్వు అట్లా అనకండి బ్రో వాడిని. నీ వల్లనే వస్తాడు ఫస్ట్ ఆడు. అది మనకు అర్థమైతలేదు. అన్న సారీ అన్న, బుద్ధికి గట్టి తిని ఇక్కడికి వచ్చాను. ఇంకోసారి రిపీట్ చేయనన్నా. అవును ఆ పిల్ల విలువకు నువ్వెందుకు వస్తావు? అవునన్నా అదే పిలిచింది రమ్మని. అంటే వాటర్ క్యాన్ తెస్తాడేమో అని పిలిచినాను. ఏనా ఇలా వాళ్ళ అయ్యకు కనుక ఉంటే నీ పిర్రలు ఎర్రగా అవుతుండే. వీళ్ళంత ఉన్న అవసరం అరా నీకు? ఏ చేస్తామన్నా, పేమిచ్చాం, ప్రాణమైన ఇవ్వాల్సి వస్తుంది. ఈ కుక్క పానం ఎవరికి కావాలరా? సరే పైసలు ఏం చేద్దాం? అన్న జాబ్ ట్రైల్స్లో ఉన్నా అన్న, రాగానే ఇచ్చేస్తాను. ఏం జాబ్ రా? అదే ఎడిటింగ్ జాబ్. సరే నాకు తెలిసినాడు అక్కడ ఆఫీస్లో ఉన్నాడు అని చెప్తా. నేను ఏదో సెట్ చేస్తాడు మరి. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. కాదురా రే, జీతం సెట్ కాగానే నువ్వు అప్పు చేసన్నా పైసలు కట్టారా నాకు. ఖచ్చితంగా అన్న. సరే ఓ పని చేయి. నువ్వు అన్న నాకు అర్థమైంది, నువ్వు అట్లా ఏళ్ళు చూపెట్టక. ప్లీజ్ బాయ్ బాయ్. టేస్ట్ హలో, ఏమైందిరా, వదిలేశాడా? ఏదో జాబ్ చూసి పెడతా అన్నాడు. దేవుడు ఉన్నాడు కదా వాడు. దేవుడు అన్నట్టు నిజంగా ఉంటే నీలాంటి దాన్ని నాణ్యత మీద కింద తగిలిస్తాడు. లేకపోతే వాటర్ క్యాన్ కోసం పిలుస్తావే నన్ను? అరే ఇంట్లో వాటర్ అయిపోయినాయిరా, ఏం చేయమంటావు చెప్పు నన్ను. నా బతుకు చెడ. తిట్టుకోకరా సిగ్గులేనోడా. ఇంతకీ ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్తున్నావు మరి? ఏమో నంబర్ పంపిస్తాను అన్నాడు, వెళ్ళాలి. అరే ఏదో సెట్ చేసుకోరా, నేను మేపలేక చస్తున్నా నేను. రేపు పొద్దున్న నేను కూడా అదే అంటే ఏడ్ చేస్తావే. ఏడుసాడు లేదవా, ఫోన్ పెట్టు. ఈ జాబ్ నీ కోసం కాకపోయినా నా కోసమైనా తెచ్చుకోరా.
ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్. వాడు ఇచ్చినప్పుడు చూద్దాంలే. మొహం ఏంట్రా అలా పెట్టావు? ఇది కూడా రికమెండేషన్ ఇచ్చిన జాబ్ కొట్టలేవా నువ్వు? వాళ్ళన్నీ ఇంగ్లీష్లో అడుగుతాను రే. ఇంగ్లీష్ రాదా నీకు? నీకు తెలుసు కదా నేను మేనేజింగ్ చేస్తానని. ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకోరా. నాకెవడు నేర్పిస్తాడే. ఫ్రమ్ నౌ వి టాక్ ఇన్ ఇంగ్లీష్. అలాగే. ఓన్లీ ఇంగ్లీష్. ఎస్ ప్లీజ్. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? మై మనీ నో, యువర్ మనీ ఎస్. ఎస్. హౌ మచ్ మనీ డూ యూ హ్యావ్? ఫోన్పే 0, ఇన్ పాకెట్ 5 రూపీస్ కైండ్. ఎస్. ఇది కుక్కవరా నువ్వు? ఓన్లీ ఇంగ్లీష్ డాగ్. యూ డాగ్ లైక్ స్మెల్లింగ్, నో మనీ తీసుకొచ్చి అలా బిర్యానీ తిందాం. ఇడియట్.